అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ 1 year అయిపోయింది. సో అదేదో సంస్మరణ సభ పెట్టారు. ఆ సభలో సరే చనిపోయిన ఆయన గురించి మాట్లాడతారు, లేకపోతే ఆయన చేసినటువంటి మంచి పనులు ఉంటే మంచి పనుల గురించి మాట్లాడుకుంటారు. ఓకే, అక్కడి వరకు ఓకే. కాకపోతే ఆ సభలో కొంతమంది పాస్టర్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ విపరీతమైన కామెంట్స్ చేశాడు. దాంట్లో ఎర్రప్ప అనుకుంటాడు పేరు, తెలంగాణ వాడు. మామూలుగా ఇక్కడ అజయ్ బాబు అని చెప్పేసి వాడు చలామణి అవుతున్నాడు. ఆ ఎర్రి నా కొడుకు వాడు అనేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి చెగువేరా అన్నాడు, ఈ రోజున సనాతన ధర్మం అంటున్నాడు, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అసలు అక్కడ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు పగడాల ప్రవీణ్ అనేటువంటి వాడు ఒక పచ్చి తాగుబోతూ హైదరాబాద్లో మొదలయ్యి రాజమండ్రికి వెళ్ళేటువంటి ప్రాసెస్లో దారి పొడుగుతా తప్ప తాగి ఎక్కడ చెత్త కుప్ప కనబడితే ఆగిపోయేటువంటి జీవీఎంసీ వెహికల్ లాగా బ్రాందీ షాపు ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపోయి తప్ప తాగి ఒంటి మీద స్పృహ లేకుండా రోడ్డు మీద పడిపోయి చివరాఖరికి చచ్చిపోయాడు. ఇది నేనన్న స్టేట్మెంట్ కాదు. స్వయాన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 3-4 months బ్యాక్ కానిస్టేబుల్స్ నియామకాల పత్రాలు ఇచ్చినప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఆ పబ్లిక్ మీటింగ్లో ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుతూ ఇది చెప్పాడు. పోలీసులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఇట్లా ఎవడు తప్పతాగి రోడ్డు మీద పడిపోయినా అది గవర్నమెంట్ మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పేసి ఆయన అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు పగడాల ప్రవీణ్ ఆయన చనిపోవడం గురించి ఒక్క స్టేట్మెంట్ ఆయన పాస్ చేయాల. ఆయన తాగి చనిపోయాడని కానీ, తప్ప తాగాడు కానీ, లేకపోతే పగడాల ప్రవీణ్ అనుడు పచ్చి తాగుపోతాను కానీ, తిరుగుపోతాను కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడాలి. అట్లాంటిది మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఆయన ఏం మాట్లాడలేదనా? అండ్ దట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇటువంటి బాస్టర్డ్స్ మీద, ఇటువంటి పాస్టర్ల మీద దృష్టి పెట్టాలి. వీళ్ళు సొసైటీని విచ్ఛిన్నం చేయాలి, ఒక పొలిటికల్ పార్టీకి పొలిటికల్ బెనిఫిట్ని కలిగించాలి అని చెప్పేసి ఇటువంటి వాగుడంతా వాగుతున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి యూ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. సో వాళ్ళ యొక్క అంతరార్థం ఏంటనేది తెలుసుకుని ఇటువంటి కుక్కల్ని అదుపులో చేయాలి ఖచ్చితంగా.